అందరికీ ప్రభు పేరిట వందనాలండి. మరి కొత్త ఆదివారం రోజున తిరిగి మనం కలుసుకునే అవకాశం ఇచ్చినందుకు ప్రభుకి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మరి అదే విధంగా ఈ వారం మనం ఒక పాట పాడి ప్రార్థించుకుని, ఒక పాట పాడుకుని చిన్న వాక్యం ధ్యానం చేసుకుందాం. సో ముందుగా చిన్న పాట పాడుకునే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, నీ ఘనమైన నామాన్ని లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలైనా ప్రభా, మరి ఈ విధంగా నాయన ప్రార్థించుకునే అవకాశం ఇచ్చిన మీకే వందనాలు తండ్రి. మరి ఆదివారం రోజున తిరిగి మిమ్మల్ని కలుసుకునే అవకాశం ఇచ్చిన మీకే వందనాలు తండ్రి. ఆయన లాస్ట్ వీక్ అంతట్లో తోడున్నది మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మరి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ పట్ల, ఆన్లైన్లో చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డ పట్ల మీకే వందనాలు చెల్లించుకుంటూ, మీకే మహిమ ఘనత చెల్లించుకుంటూ, మరి ఈ పరిచర్య అంతట్లో నాయన మరి మీరే తోడుండి సహాయం తెచ్చి ఎటువంటి సాధన శక్తులు, అర్థక శక్తులు ఏసునామలో లయపరచమని కోరుకుంటూ, నేను వాక్యం చెప్పుచుండగా నాతో మీరు మాట్లాడండి, వినుచుండగా వాళ్ళకి విశ్వాసం దయచేయమని కోరుకుంటూ చిన్ని ప్రార్థన నజరేయుడైన యేసునామమున వేడుకున్నాం తండ్రి, ఆమేన్. ఒక చిన్న పాట పాడుకుందామండి, దేవుని మహిమపరుస్తాం. యేసునామము జయం జయము, సాతాను శక్తు లయం లయము. యేసునామము జయం జయము, సాతాను శక్తు నయం నయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నుండి విడిపించును క్రీస్తు నామము, పాపముల నుండి విడిపించును యేసుని నామము. నిత్య నరకాగ్నిను నుండి తప్పించును క్రీస్తు నామము. నిత్య నరకాగ్నిలో నుండి తప్పించును క్రీస్తు నామము. యేసునామము జయం జయము, సాతాను శక్తు లయం లయము. యేసునామము జయం జయము, సాతాను శక్తు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్. లోని తొలగించును ప్రియుడైన యేసునామము. శరీర వ్యాధులన్నీ బాగు చేయును నజరేయుడైన యేసునామము. నిత్య నష్టములోని తొలగించును ప్రియుడైన యేసునామము. సమస్త బాధలన్నీ తొలగించును అభిషిక్తుడైన యేసునామము. యేసునామము జయం జయము, సాతాను శక్తు లయం లయము. యేసునామము జయం జయము, సాతాను శక్తు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు, ప్రభు పేరిట అందరికీ వందనాలు. మరి ఇప్పుడు వాక్యం చూసుకుందామండి. ఈరోజు మనం లూకా సువార్త 11వ అధ్యాయము 33 నుంచి 36 వరకు చూసుకుందామండి. లూకా సువార్త 11, 33 నుంచి 36. మన టాపిక్ వచ్చేసి వెలుగైన శరీరం.
శరీరము వెలుగై ఉంటే, ద ల్యాంప్ ఆఫ్ ద బాడీ అంటే శరీరంలో వెలుగు ఉంటే ఏ విధంగా ఉంటుంది అని మనం చూద్దాం. నో వన్ లైట్స్ ఎ ల్యాంప్ అండ్ పుట్స్ ఇట్ ఇన్ ఏ ప్లేస్ వేర్ ఇట్ విల్ బి హిడెన్ ఆర్ అండర్ ఎ బౌల్. ఇన్స్టెడ్ దే పుట్ ఇట్ ఆన్ ఇట్స్ స్టాండ్ సో దట్ దోస్ హూ కమ్ ఇన్ మే సీ ద లైట్. మనం తెలుగులో చదువుదామండి. మరి లూకాసు వార్త 11:33-36 ఎవరైనా ఉన్న వాళ్ళు చదవచ్చు తెలుగు. ఎవడను దీపం వెలిగించి చోటునైనను కొంచెం క్రిందనైనను పెట్టాడు కానీ లోపలికి వచ్చి వారికి వెలుగు కనబడుటకు దీపస్తంభం మీదనే పెట్టును. నీ దేహమునకు దీపము నీ కన్నే కనుక నీ కన్ను తేటగా ఉంటే నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. అది చెడినదైతే నీ దేహమును చీకటిమయమై ఉండును. కాబట్టి నీలో నుండి వెలుగు చీకటి అయి ఉండకుండా చూచుకొనుము. ఏ భాగ్యమైనను చీకటి కాక నీ దేహమంతయు వెలుగుమయమైతే దీపము తన కాంతి వలన నీకు వెలిగించినప్పుడు ఎలాగుండునో అలాగూ దేహమంతయు వెలుగుమయమై ఉండునని చెప్పాను. ఆమేన్, ఆమేన్. మరి ఇక్కడ మనం వాక్యంలో చూసుకున్నట్లయితే అండి, మరి వాక్యం ఏమి సెలవిస్తుందంటే, ఎవరు కూడా మన దీపాన్ని మరి ఒక చిన్న ల్యాంప్ తీసుకుంటే దీపాన్ని వాడిని వెలిగించి మనం కొంచెం కింద మంచం కింద పెట్టము, ఎక్కడైతే దాచిపెట్టము. ఎందుకంటే అది మనం ఒక టేబుల్ మీదో లేదంటే సో డైనింగ్ టేబుల్ మీదో ఏదో ఒక టేబుల్ మీద పెడతాము లేదా మంచం మీద పెడతాము, సో దట్ ఆ వెలుగు అన్నది అందరికీ కనిపిస్తుంది. ఇప్పుడు మన ఇంట్లో కరెంట్ పోయినప్పుడు మనము ల్యాంప్ వెలిగించినప్పుడు అది మనము కొంచెం కింద అంటే ఒక ప్లేట్ కిందో లేదంటే దాచిపెట్టాము, ఒక పక్కకు మూలకు పెట్టాము. అది నలుగురు అందరికీ వెలిగేయడానికి మధ్యలో పెట్టి అందరికీ ఇప్పుడు భోజనం చేస్తున్నాం అనుకో మధ్యలో పెడతాం, అందరూ భోజనం చేస్తారు. సో అదేవిధంగా మన కన్ను వెలుగై ఉన్నది, మన బాడీకి మన దేహానికి మన కళ్ళు అన్నది వెలుగై ఉన్నది. మన కళ్ళు ఎప్పుడైతే చెడిపోతాయో అప్పుడే మన బాడీ మొత్తము మన శరీరం మొత్తము చెడిపోతుంది అన్నట్టు ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. ఎప్పుడైతే మన కళ్ళు బలంగా ఉంటాయో, అంటే బలంగా అంటే చెడు చూడొద్దు అన్న విధంగా ఉంటాయో, అప్పుడు మన బాడీ కూడా మొత్తం మన శరీరం కూడా చీకటిమయం అయిపోతుంది. ఎందుకంటే మన కళ్ళలో ఏం చూస్తున్నామో అది మనం దేహంలోకి వెళ్తుంది. తర్వాత మన కోరికలు పుడతాయి, తర్వాత మనం డిస్టర్బ్ అవుతాము. మన మైండ్ ఏదైనా ఒక యాక్సిడెంట్ అవ్వని, ఎవరైనా ఒక అమ్మాయిని చూసినా అబ్బాయిని చూసినా లేదంటే ఏ విధమైన సంఘటన చూసినా కానీ జంతువుల్ని చూసినా ఏం చూసినా కళ్ళతో అది మన దేహంలోకి వెళ్ళి మన దేహాన్ని డిస్టర్బ్ చేస్తుంది, మన మైండ్ని కూడా డిస్టర్బ్ చేస్తుంది. సో అదేవిధంగా మనం ఏం చూస్తున్నాం అన్నది మనకి చాలా ఇంపార్టెంట్ అని మనం గ్రహించుకోవాలి. అదేవిధంగా ఇఫ్ యువర్ హోల్ బాడీ ఈజ్ ఫుల్ ఆఫ్ లైట్, నో పార్ట్ ఆఫ్ ఇట్ విల్ బి జస్ట్ యాజ్ ఫుల్ ఆఫ్ లైట్ యాజ్ వెన్ ఎ ల్యాంప్ షైన్స్. సో ఎప్పుడైతే మనం మంచి చూసి మంచి నేర్చుకుని మంచి మాటలు మాట్లాడి మంచి నలుగురికి పంచుతామో అప్పుడు మన దేహం కూడా మంచికే వెలుగై ఉంటుందంట. అంటే అదొక గ్లోయింగ్గా ఉంటుంది. ఎందుకంటే మనం మంచి కార్యం చేశాం కాబట్టి మన మనసు మన ఆత్మ అన్నీ కూడా హ్యాపీగా ఉంటాయి. ఇప్పుడు మనం తప్పు చేసి ఇప్పుడు ఏదైనా దొంగతనం చేసాం, ఏదైనా తప్పు చేసామనుకోండి, అప్పుడు మన ఆత్మ అదంతా కూడా చీకటిమయం అయిపోతుందంట. అంటే ఏదో నేను తప్పు చేశాను అన్న విధంగా అవుతుంది. అదే విధంగా మనము ఫోన్లో కానీ టీవీలో కానీ ఏది కానీ చూస్తున్నప్పుడు మనము మన దేహాన్ని మనము చీకటిమయం చేసుకోవద్దు. ఇది మనం గ్రహించుకుని మనం నడుచుకోవాలని వాక్యం సెలవిస్తుంది. సో మన దేహము వెలుగై ఉండాలి, నలుగురికి వెలుగునియాలి. అదేవిధంగా మనం కూడా ఏం చూస్తున్నాం అన్నది చాలా ఇంపార్టెంట్ అని వాక్యం సెలవిస్తుంది. సో ఈ వాక్యం మనము ఈ వారం అంతట్లో మన వాక్యాన్ని ధ్యానించుకుంటూ మరి వాక్యాన్ని అనుసారంగా ముందుకెళ్దామండి. ఓకే, సో ఒక చిన్న ప్రార్థన చేసుకుని ముగిస్తాను. పరలోకమందున మా తండ్రి, నీ ఘనమైన నామమున లెక్కలేని వందనాలు స్తుతులు స్తోత్రాలైనా ప్రభా. మరి లూకాసు వార్త 11:33-36 చదివాం తండ్రి. నీ దేహం వెలుగై ఉందని చెప్పారు తండ్రి. మరి మేము ఏం చూస్తున్నామో అది చాలా ఇంపార్టెంట్ అయినా అన్హెల్తీ లేదంటే అపరిశుద్ధమైన ఏమైనా చూస్తున్నామంటే మమ్మల్ని క్షమించండి తండ్రి. మా కళ్ళు మంచి పరిశుద్ధమైన చూసి మీకు నచ్చిని చూసి ముందుకెళ్ళే కృపంచ ప్రార్థన చేస్తున్నాను ఆయన తండ్రి ప్రభా. మరి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ పట్ల మీకే వందనాలతో, ఆన్లైన్లో చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డ పట్ల మీకే వందనాలు తెలుపుతూ ప్రతి ఒక్క ఫ్యామిలీ పట్ల, పిల్లల పట్ల, కుటుంబాల పట్ల ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వాళ్ళకి మెండైన దీవెన దయచేసి మరి వారం అంతట్లో కూడా మీరే మాకు తోడు నీడై ఉండి ఈ వాక్యాన్ని మేము ధ్యానించుకుని ప్రతి క్షణం కూడా నాయన మీ యొక్క అనుసారంగా మీ ఆజ్ఞలకు అనుసారంగా నడుచుకుని ముందుకెళ్ళి మీకు మహిమకరంగా జీవించే కృపను కోరుకుంటూ ఈ ప్రయాణంలో ఎటువంటి సాతాను అంధకార శక్తులు మమ్మల్ని డిస్టర్బ్ చేయాలనుకుంటే ఏ సునామంలో లయపరచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఏ సునామంలో కొట్టివేమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభు. ఇవన్నీ కూడా మీకే మహిమ ఘనత చెల్లించుకుంటూ మేమన్నా తెలియతప్పుడే క్షమించమని ఈ చిన్ని ప్రార్థన నజరేయుడైన యేసు నామమున నడివేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ హ్యావ్ ఎ గుడ్ డే. ప్రైజ్ ది లార్డ్.